హలో అందరికీ నమస్కారం. ఈరోజు ప్లే జాబితాలు వాట్ ఈస్ అక్రాస్ టు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే ప్లేలిస్ట్ పాలసీ ప్లే జాబితా విధానం గురించి మనం తెలుసుకుందాం. మీ సంఘం అంటే యూట్యూబ్ సంఘం సీరియస్గా చూడాలనుకునే కొన్ని విధానాలకునే వీడియోలను కలపడానికి ప్లే జాబితాలుగా గొప్ప మార్గం. ఇది తరచుగా ఉద్దేశపూర్వకంగా జరగడానికి మాకు తెలుసు. అయితే ప్లాట్ఫారంలో అనుమతించిన కంటెంట్ ప్లే జాబితాలు కలిగి ఉన్న సందర్భాలు ఉండవచ్చు. అంటే మా సంఘం ఆ మార్గదర్శనాలను కూడా ఉల్లంఘించవచ్చు. అంటే మా సంఘం అంటే యూట్యూబ్ సంఘం అండి. మీరు ఈ విధానాన్ని ఉల్లంఘించే కంటెంట్ని కనుక్కుంటే దయచేసి వాటిని నివేదించండి. మా సంఘం మార్గదర్శకాల ఉల్లంఘనలను నివేదించడానికి సూచనలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఏ సందర్భంలో ఉన్న ఉదాహరణ, మీరు నివేదించాలనుకుంటున్న అనేక విధాన వాక్యాలు లేదా క్రియేటర్ మీరు నివేదించాలనుకుంటున్న అనేక వీడియోలు వాక్యాలు క్రియేటర్ యొక్క ఛానల్ మరియు కనుగొన్నట్లయితే రిపోర్ట్ సందర్శించండి. వాట్ దిస్ పాలసీ మీన్స్ ఆర్ యు వాట్ అండ్ అక్రాస్ డూ యూ కమ్యూనిటీ గైడ్ లైన్. అయితే ఈ విధానం కోసం అర్థం ఏమిటి, అసలు ఈ ప్లేలిస్ట్ అంటే ఏంటి, ఈ విధానం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. మీరు ప్లే జాబితాను సృష్టించినట్లయితే దిగువ పేర్కొన్న ఏదైనా ఒక వివరణకు సరిపోతుంటే వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయవద్దు. ఇదైతే చేయవద్దు. మా సంఘ మార్గదర్శకాలు ఉల్లంఘించే థంబ్నెయిల్ అంటే ఏం లేదండి, మన వీడియోపై పెట్టే సూక్ష్మ చిత్రాన్ని థంబ్నెయిల్ అంటారు. శీర్షికలు అంటే ట్యాగ్స్, వాటిని కూడా, లేదా వివరణ అంటే డిస్క్రిప్షన్ కూడిన ప్లే జాబితాలను ఆ శీర్షిక మైన లేదా వీటిని కలిగించే అసహ్యం కలిగించే చిత్రాలు కలిగి ఉంటాయి. టైటిల్ లేదా థంబ్నెయిల్ వివరణలో కూడిన ప్లే జాబితా వీక్షకులకు ప్లే జాబితాలో ఉన్న ఎటువంటి కంటెంట్ చిన్న అయినా వీడియో వీక్షించిన చెప్తుంటారని తప్పు చూపిస్తుంటాయి. అటువంటి వాటికి మనం తెలుసుకుందాం. వ్యక్తిగతంగా చూసిన విధానాలు ఉల్లంఘించినవి ఏమిటో తెలుసుకుందాం. ప్లే జాబితాలు ఉల్లంఘించని వీడియోలలో ప్లే జాబితాలు కానీ మార్గదర్శకాలను ఉల్లంఘించే విధంగా కానీ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ఏ విధంగా సేకరించబడతాయి. ఇది వాటిని కలిగి విద్యా కంటెంట్ మరి లైంగిక సంతృప్తి కోసం నగ్నత్వం లేదా లైంగిక థీమ్లను కలిగి ఉన్న విద్యా కంటెంట్
మా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు తీసివేయబడిన బహుళ విధానాలు కలిగి ఉన్న ప్లే జాబితాలు మీ పబ్లిక్ పోస్టులోని బహుళ వీడియోలను తీసివేస్తారు. ఇలాంటి వీడియోలను తీసివేయండి. ఒకవేళ మీరు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసినట్టయితే వాటిని మీరు వెంటనే తీసివేయండి. మైనర్లను శారీరకంగా, లైంగికంగా లేదా మానసికంగా దుర్వినియోగం చేయడానికి వర్ణించే ప్లే జాబితాలు ఇవి పూర్తి జాబితా కాదని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఉంటాయి, ఇంకా ఉదాహరణలు కొన్ని చెప్తాను నేను. ఈ ప్లే జాబితాలు ఎలాంటివి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. కమ్యూనిటీ గైడ్లైన్స్లో యూట్యూబ్లో అనుమతించబడని కంటెంట్ యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉంటాయి. బెస్ట్ బాల్బింగ్స్ వంటి శీర్షికతో పాటు వైమానిక దాడులు అంటే ఇట్లా పెద్ద విమానాలు కానివ్వండి, అలాంటి ఏమైనా వీడియోలు ఉంటే మనం చేయవద్దు. కూడేడి యొక్క ప్లే జాబితా మేధోపరమైన తర్వాత వైఫల్యాలు ఉన్న వ్యక్తులను వేర్వేరు చేయడానికి పిలుపు ఇచ్చే శీర్షిక కూడా ప్లే జాబితా. దుర్వినియోగ దృష్టిని లేదా టాపిక్ ను వారి వైపు మరలించుకోవడం కోసం ఒక వ్యక్తి యొక్క పబ్లిక్ కాని వ్యక్తి యొక్క గుర్తింపు సమాచారాన్ని పోస్టు చేసే ప్లే జాబితా. అంటే ఒక వ్యక్తి పబ్లిక్ కావద్దు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనము పబ్లిక్ చేయవలసిన అవసరం లేదు. పోస్ట్ చేసే ప్లే జాబితా ఫోన్ నంబర్, ఇంటి చిరునామా లేదా మెయిల్ వంటివి చేయకూడదు. నకిలీ గృహ దండయాత్రలు లేదా దోపిడీల ప్లేలిస్టు వంటి ప్రమాదకరమైన లేదా బెదిరింపు చిలిపి వీడియోలను సేకరించే ప్లే జాబితా. శక్తికి వంటి శీర్షికతో పాటు మైనర్లను కలిగి ఉన్న వీడియో ప్లేలిస్టు ప్లే జాబితాను కూడా మనము ఎప్పుడూ కూడా యూట్యూబ్లో ఇలాంటి తప్పులు చేయకూడదు. మంచి కంటెంట్ చేయాలి, అంటే అది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. చెప్తున్నా కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ట్రావెల్స్ ఉన్నాయి, మనకు పురాణాలు, తర్వాత గుళ్ళు గోపురాలు ఎన్నో ఉన్నాయి. వాటిపైన మీరు వీడియోలు చేసి వ్యూస్ సంపాదించుకోండి. కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మాత్రం తప్పక పాటించండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ యొక్క ప్లేలిస్ట్ ప్లే జాబితా కమ్యూనిటీ గైడ్లైన్స్ అత్యంత ముఖ్యమైనటువంటిది. మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. నేను కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోలు చూడండి. మీరు యూట్యూబ్లో మంచి విజయాన్ని సాధిస్తారు, మంచి ఎత్తుకెదుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.